హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ రోస్ట్. ఈ రోజు మన రోస్ట్ చేసేది రమ్య మోక్ష. ఇప్పుడు కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ అయితే చేసింది మన ఆంటీ. ఏ బిజినెస్ మామా? అదే వాళ్ళ వంశపారంగా వస్తున్న బిజినెస్ ఉంది కదా. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఈ వీడియో కనుక చిన్నపిల్లలు చూస్తుంటే వీడియో స్కిప్ చేయండి, పెద్దలు మాత్రం చూడండి. ఈ రమ్య మోక్ష ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మీరైతే గుద్దు నూరుసుని దింగండి. దీనమ్మ జీవితం ఇదైతే ప్రతి వీడియోలో వెనకాల జీ చూపించి అందరినీ దెంగుతుందిరా బాబు. మరి జీ చూపిస్తున్నా కదా దానికి ఫాలోవర్స్ వచ్చేది, వాళ్ళ బిజినెస్ నడిచేది. ఇంకేముంది మా బిజినెస్ మూసి దెంగారు కదా. లేదు మామ, ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసింది ఈ మోక్ష. ఈసారి అలెక్కే సిటీ పికిల్స్ అయితే ఉంది కదా, సో రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్ గా ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకు? మమ్మల్ని అందరినీ దెంగపెట్టడానికా? నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. బాబా ఏం నాటకాలు చేశారా వీళ్ళు ముగ్గురు. మామూలు యాక్టింగ్ కాదు, ఆస్కార్ అవార్డు ఇచ్చొచ్చు వీళ్ళకి. ఏంటి మామ అంత పెద్ద మాట అనేసినావు? ఒక్కసారి వీళ్ళు హాస్పిటల్లో ఏ విధంగా మాట్లాడారో ఒక్కసారి చూడండి. మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, సేఫ్ గా ఉంటే చాలు ప్లీజ్. మామాస్ మీరైతే ఇప్పుడైతే చూసారు కదా ఎంత పెద్ద మోసం చేశారో. స్టార్టింగ్ లో ఏం మాట్లాడారు, అలాగే రమ్య ఇప్పుడు ఏం చేస్తుంది. యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, చాలా బతికితే చాలు అనుకున్న వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ లోనే వచ్చేసారు మామ. ఆ సాగుతున్న వాళ్ళు ఎంత చేశారు తెలుసా? ఈమె ఒక 40 లక్షల వ్యూస్ దెంగింది యూట్యూబ్ నుంచి. అంటే దాదాపు ఒక 10 లక్షల రూపాయలు యూట్యూబ్ నుంచే ఈ కాంట్రవర్సీ నడిచింది కదా, దాంట్లో నుంచి అంత డబ్బులు దెంగింది మామ. అది వాళ్ళ తప్పు కాదు మామ, గొర్రె లెక్క మనం చూస్తున్నాం కదా, మనది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఏ వీడియో పెట్టినా సరే వెంటనే వెళ్ళి క్లిక్ చేసి చూస్తున్నాం కదా, మ్యాటర్ ఉండదు, ఏముండదు. వాళ్ళకే మనమైతే వ్యూస్ తెప్పించి డబ్బులు అయితే దెంగ పెడుతున్నాం. రసం పిండియాలంది, పిండుదాం రసం పిండుదాం. కానీ ఇప్పుడు రమ్య వచ్చేసి బిజినెస్ అయితే స్టార్ట్ అయితే చేసింది. ఇప్పుడు ఈమె ఏం బూతులు మాట్లాడుతుందో, ఏ ఆడియోలు బయటకు వస్తాయో అవన్నీ చూద్దాం. కానీ నెక్స్ట్ టైం మాత్రం వీళ్ళ మీద ఒక 30 మినిట్స్ వీడియో రోస్ట్ అయితే చేద్దాం, ఓకేనా? సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి గొర్రెలు మాత్రం మీరైతే ఫాలో అవ్వకుండా తప్పకుండా మంచి కంటెంట్ని అయితే మీరైతే ఫాలో అవ్వండి. ఎందుకంటే వాళ్ళకే మీరు డబ్బులు దెంగ పెడుతున్నారు, ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామాస్, ప్లీజ్.